ఒక ఊళ్ళో శ్యామయ్య అనే సంపన్నుడు ఉండేవాడు. ఆయనకు భీమయ్య అనే కొడుకు ఉండేవాడు. భీమయ్య తల్లి చనిపోయిన చాలా కాలానికి శ్యామయ్య తన ఇంట పని మనిషిగా ఉండిన చంద్రమ్మను పెళ్లి చేసుకుని ఆమెకు ఓ కొడుకును అన్నాడు. ఆ కొడుకు పేరు రాముడు. శ్యామయ్య రాజుగారి ఖజానాలో గణకుడుగా ఉండి పెద్దవాడైపోయి పని విరమించుకున్నాడు. తర్వాత ఆయన జబ్బు చేసి మంచాన పడ్డాడు. తనకు చావు దగ్గర పడిందని ఆయనకు తోచింది. ఆయనకు ఒక్కటే బెంగ పట్టుకున్నది. అదేమంటే భీమయ్యకు తన తండ్రి చేసుకున్న రెండో పెళ్లి ఇష్టం లేదు. తాను చచ్చిపోతే అతను చంద్రమ్మను రాముణ్ణి బీదరికానికి గురి చేస్తాడని శ్యామయ్యకు దిగులు. ఆయన భీమయ్యను పిలిచి, నేను పోయాక చంద్రమ్మను రాముణ్ణి వీధి పాలు చేసి నాకు చెడ్డ పేరు తీసుకురాకు. నేను వయసు మళ్ళినాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పే. వాళ్ళను నువ్వు పోషించను కూడా వద్దు. తూర్పు దిక్కున ఉన్న ఎకరం మేరబీడు, అందులో ఉన్న పాడు కొంప వాళ్లకు ఇయ్యి చాలు. వాళ్ళ జీవితం నా మూలంగా భ్రష్టు అయిందన్న అపకీర్తి నాకు రాకుండా చూడు అన్నాడు. తండ్రి కోరిక ప్రకారమే చేస్తానని భీమయ్య మాట ఇచ్చాడు. తర్వాత శ్యామయ్య చంద్రమ్మను పిలిచి అట్ట మీద అంటించిన తన చిత్తరు ఇస్తూ, నీ పిల్లవాడికి వయసు రాగానే ఈ బొమ్మను న్యాయాధికారికి చూపించి ఆ బొమ్మలో ఉన్న రహస్యం ప్రకారం జరిపించమని వేడుకో అని సలహా ఇచ్చి కన్ను మూశాడు. శ్యామయ్య పోయేనాటికి రాముడు 5 ఏళ్లవాడు. వాడికి 12 ఏళ్ళు వచ్చినదాకా భీమయ్య చంద్రమ్మను వాణ్ణి తన ఇంటనే ఉండనిచ్చి పోషించి తర్వాత వాళ్లను తూర్పు బీడులో ఉన్న పాడుబడిన ఇంటికి పంపేసి రోజు వాళ్లకు ఆహార వస్తువుల లెక్క ప్రకారం పంపింపనారంభించాడు. అదేమిటని అడిగిన వాళ్లకు అతను వాళ్ళని ఇంతకాలం ఇంట్లో పెట్టుకున్నదే ఎక్కువ. కుర్రవాడు పెరిగాడు. ఏదైనా పని చేసుకుని బతకడం మొదలుపెట్టేదాకా భత్యం ఇస్తాను, నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం చేస్తాను అంటూ వచ్చాడు. రాముడు ఆశ్చర్యపడి, మేమిద్దరము ఒక తండ్రి బిడ్డలమే కదా, అన్న పట్టుబట్టలు కట్టి మంచి భోజనం చేయడం ఏమిటి, నువ్వు చాలీచాలని తిండి తింటూ ఈ కూలిపోయే కంపలో ఉండడం ఏమిటి అని తల్లిని అడిగాడు. తల్లి ఏమి చెప్పలేకపోయింది. రాముడు వెళ్ళి భీమయ్యనే ఆ మాట అడిగాడు. ఇలా నువ్వు పెద్దవాడివై పొగరుబోతు ప్రశ్నలు అడుగుతావనే మా నాన్న నిన్ను ఆ కొంపలో ఉండనేయమన్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే అంతా చేస్తున్నాను. సందేహం ఉంటే వెళ్ళి ఆయన్నే అడుగు పో అన్నాడు భీమయ్య. చంద్రమ్మ తన భర్త ఇచ్చిన చిత్తరువు తీసింది. అందులో అట్ట మీద అంటించిన శ్యామయ్య చిత్తరువు తప్ప ఇంకేమీ లేదు. ఆమె దాన్ని న్యాయాధికారి దగ్గరికి తీసుకుపోయి తన భర్త చనిపోతూ తనకు చెప్పిందంతా చెప్పింది. ఆయన చిత్తరువును అట్ట నుంచి వేరు చేసి చూశాడు. చిత్తరువు వెనుక ఇలా రాసి ఉన్నది: న్యాయాధికారికి శ్యామయ్య విన్నపము. నా పెద్ద కొడుకు భీమయ్య నా చిన్న కొడుకు రాముడికి భాగం పంచని పక్షంలో వాణ్ణి కనీసం తూర్పు దిక్కున ఉన్న ఎకరం బీడులో ఉండనీయమన్నాను. రాముడికి వయసు వచ్చినాక ఆ స్థలం మీద భీమయ్యకు ఎలాంటి హక్కు లేనట్టు మీరు సాక్షులు ఎదుట రుజువుపరిచి దాన్ని రాముడికి ఇప్పించాలి. ఈ చిత్తరువునే నా ఆత్మగా భావించి నేను కోరినట్టు చేయించ ప్రార్థన, శ్యామయ్య. న్యాయాధిపతి కొంచెంసేపు యోచించిన మీదట 5 పెద్దలను వెంట పెట్టుకుని భీమయ్య ఇంటికి వచ్చి, భీమయ్య, నీ తండ్రి నాకు కనిపించి నీ ఇల్లు గుర్తు చెప్పి పంపగా వచ్చాను. నీకు ఒక తమ్ముడు పినతల్లి ఉన్నారు కదూ అన్నాడు. అవును ఉన్నారు. నా తండ్రి కోరిన ప్రకారం తూర్పు దిక్కున ఉన్న ఎకరం బీడులో వాళ్ళను ఉండనిచ్చానే అన్నాడు భీమయ్య. అది బాగానే ఉన్నది, కానీ నువ్వు ఇష్టమైతే వాళ్ళకు న్యాయంగా తన ఆస్తిలో సగం ఇవ్వచ్చునని, అలా కాని పక్షంలో ఆ బీడు అయినా లిఖితపూర్వంగా ఇస్తే మంచిదని నీ తండ్రి అంటున్నాడు అన్నాడు న్యాయాధికారి. ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఎకరం బీడు ఇంటితో సహా రాసిస్తాను, అంతకన్నా ఇంకేమీ ఇవ్వను అన్నాడు భీమయ్య. భీమయ్య చేత న్యాయాధిపతి పత్రం రాయించి ఆ ఎకరం బీడులోనూ పాడిపడిన ఇంటి మీద అతనికి ఏ హక్కులు లేవని, ఆ ఆస్తి మీద సర్వ హక్కులు రాముడివేనని ఒప్పించాడు. తర్వాత న్యాయాధికారి ఆ పెద్ద మనుషుల ఎదుటనే ఇంటి గోడలు పగలగొట్టగా అందులో శ్యామయ్య దాచిన వెండి బంగారాలు బయటపడ్డాయి. వాటితో చంద్రమ్మ రాముడు సుఖంగా జీవించారు.